శేఖర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ సాయిరామ్ అండి. శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ 6వ వార్షికోత్సవ సందర్భంగా మన తిరుపతిరావుకి, వారి యొక్క సైన్యానికి, అదేవిధంగా ఈ జ్ఞానయజ్ఞంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. భగవంతుడు తలుచుకుంటే ఎలాంటి అద్భుతాలనైనా చేయగలడు అనటానికి మనకు చాలా ఉదాహరణలు ఉంటాయి. మనం చెప్తూ ఉంటాం, మన యొక్క దీంట్లో బోయేవాడైనటువంటి వాల్మీకి చేత రామాయణం ఏ విధంగా రచించబడిందో అదేవిధంగా మరి మన యొక్క తిరు చేత బాబా గారు ఎన్నో గ్రంథాలు ఆవిష్కరింపజేస్తున్నారు. ఇది నిజంగా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ వాటన్నిటినీ అధిగమించి ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటంటే సత్యవంతంగా సాయినాథుడి పాదాలు పట్టుకోవడం అండి. సత్యవంతంగా సాయినాథుడి పాదాలు పట్టుకోవడం ఒకే ఒక సంకల్పం. ఆయన ఆ ద్వారకామాయిలో కూర్చుని ఆ సచ్చరిత్ర గ్రంథాలు పంచాలి, నేను ఒక 100 మందికైనా పంచితే నా జీవితం ధన్యం అనేటువంటి ఒక సంకల్పం. ఎవరైతే జ్ఞానాన్ని భగవంతుడి నుంచి కోరుకుంటారో, ఆ జ్ఞానం 10 మందికి అందాలని చెప్పి సంకల్పం పెట్టుకుంటారో, వారి వెనక సద్గురువు అయినటువంటి సాయినాథుడు నిలబడతాడు. ఎందుకంటే మనందరం అజ్ఞానంలో కోరికలు అడుగుతూ ఉంటాం. వాస్తవానికి బాబా గారిని అడగాల్సింది జ్ఞానం అండి. నేను నా లైఫ్లో ఈరోజు నా బాబా భిక్ష సేవ చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, నేను ఎప్పుడు బాబా పాదాలు ఆశ్రయించినా సరే ఆయన్ని 2 మాటలు అడుగుతానండి. నన్ను సత్య మార్గంలో నడిపించు తండ్రి, నీ జ్ఞాన మార్గంలో నడిపించు. ఈరోజు వరకు వచ్చి బాబా పాదాలు పట్టుకుని ఏ రోజు నా కుటుంబం గురించి అడగలా. నేను బాబాని ఆశించిందల్లా కూడా నన్ను జ్ఞాన మార్గంలో నడిపించు, సత్య మార్గంలో నడిపించు. ఈ 2 కోరికలే నా జీవితాన్ని మార్చేయండి. మీరందరూ కూడా అంటే భగవంతుడు ఎంత భక్త సులభుడు అంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను చాలా గ్రంథాలు చదివి భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే ఏదేదో అనుకుంటాం కదా. నాకైతే భగవంతుడు ఎంత భక్త సులభుడు అంటానికి ఒక బాబా నాకు ఇచ్చిన నిదర్శనాలు మీతో పంచుకుంటానండి. నేను సచ్చరిత్ర చదువుతూ ఆ లీలల తన్మయత్వం చెందుతూ బాబా గారిని ఒకటి అనుకున్నా. బాబు, అప్పటికి మనం చిన్న చిన్న కోరికలు అడుగుతూ ఉంటాం కానీ నాకు అది కావాలి ఇది కావాలని తీరుస్తున్నాడు ఆయన. తీరుస్తూ ఒకసారి సచ్చరిత్ర చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఆ అద్భుతాలు, కొంతమంది భక్తులు, ఒక భక్తుడు ఆయన దర్శించుకోవడానికి వస్తాడు బాబా గుడికి. బాబా దగ్గరికి వస్తే ఇక్కడ కాదు, నువ్వు పలానా ఊరు వెళ్ళమంటాడు. ఆయన్ని పేరు గుర్తు రావట్లేదు నాకు. వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆయన నది స్నానం ఆచరించి ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చుని కళ్ళు తెరవంగానే ఎదురుగా బాబా గారు కనపడతాడు. బాబా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. నువ్వు నన్ను 6 అడుగుల దేహం కింద ఆ మసీదులో కూర్చున్నాడు, ఈయనెవరో చాలా ఎక్కువ ఇస్తున్నారు ఈయనకి అన్నట్టుగా నువ్వు చూస్తున్నావు. నేను 6 అడుగుల దేహం కాదు, నేను సర్వాంతరయామి అని నీకు తెలియచేయడానికే నేను ఇక్కడికి పంపించాను, నేను ఇక్కడ కనపడుతున్నాను అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆయన యొక్క సర్వాంతరయామిత్వాన్ని, నేను మసీదు పరిమితం కాదు, నేను అన్ని చోట్ల ఉన్నానని. అలాంటి లీలలు చదివిన తర్వాత బాబా గారిని అడిగాను, బాబు పుస్తకంలో నువ్వు చాలా అద్భుతాలు చేశావు, ఇప్పుడు నేను అడుగుతున్నాను చిన్న చిన్న కోరికలు నెరవేర్చడం కాదు, నీ ఉనికికి సంబంధించి నాకు ప్రత్యక్ష నిదర్శనం కావాలి. అర్థమవుతుందండి? నేనేదో అనుకుంటే జరగడం కాదు, నీ ఉనికికి సంబంధించి నాకు ప్రత్యక్ష నిదర్శనం కావాలని సచ్చరిత్ర చదువుతూ బాబా గారికి సంకల్పం చేసుకున్నానండి. చేసుకుంటే తర్వాత ఆయన చూపించిన నిదర్శనాలండి. అప్పటికి మాకు పిల్లలు పుట్టలేదు, పెళ్ళి 2 సంవత్సరాలు. బయటికి వెళ్తున్నాను, ఒక ఆయన ఏమంటారు ఫకీర్ ఎదురొచ్చాడు. బండి ఆపాడు, రోడ్డు మేంచి ఒక రాయి తీశాడు. రాయి తీసి చేతిలో పెట్టాడు. ముయ్యమన్నాడు, మూసా. తెరమ్మన్నాడు, తెరిస్తే తాయిత్తు అయిపోయింది. తర్వాత నేను దర్గాకి వెళ్తున్నాను, దక్షిణ ఇమ్మన్నాడు. జేబులో పై జేబులో ఎంతో ఉంటే ఇచ్చా. నా కళ్ళ ముందే ఆ నోట్లు నలిపి ఇలా అంటే ఒక వినాయకుడి విగ్రహం వచ్చింది. ఆ విగ్రహం నా చేతికి ఇచ్చి, భగవంతుడు నీకు బిడ్డను ప్రసాదిస్తాడు, దీపక్ అని పేరు పట్టుకో, లడ్డూలు పంచు అన్నాడు.
ఇది జరిగింది శనివారం అండి. తర్వాత ఇంకా అడిగాడు ఆయన, మళ్ళీ ఇంకా దక్షిణ ఇమ్మన్నాడు. మళ్ళీ దక్షిణ ఇచ్చా. అదంతా అయిపోయిన తర్వాత ఆయన గురువారం చెప్పాడు, నెక్స్ట్ శనివారానికి మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందనమాట. ఏంటి కన్సీవ్ అయ్యింది. ఆయన ఏం చెప్పాడు, దీపక్ అని పేరు పెట్టమన్నాడు కదా, లడ్డూలు పెంచమన్నాడు. సేమ్ మా అబ్బాయి పేరు దీపక్కే పెట్టుకున్నాం. అయితే దీనికి ముందు ఒక సాయిబు గారి దగ్గరికి వెళ్ళాం అనమాట. ఆయన దగ్గరికి అందరు దేవుళ్ళు వస్తారు, మీకు విచిత్రంగా ఉండొచ్చు, అందరు భక్తులు వస్తారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన పలానా దోషం ఉంది, మీరు పొట్టలో 9 వారాలు పోయండి, అది ఇది అన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం చేసాము. తర్వాత అది కన్సీవ్ అయ్యే ముందు బాబా గారు అలా వచ్చారు. సరే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే మాకు దోష నివృత్తికి చెప్పారో ఆయన దగ్గరికి వెళ్ళాం, స్వీట్ బాక్స్ బట్టలు తీసుకుని. ఆయనతో మాట్లాడుతున్నా, గురువుగారు చాలా థ్యాంక్స్ అండి, మీరు చెప్పిన ప్రకారం చేశాము, ఇలా అయిందని చెప్తుంటే లోపల నుంచి వాళ్ళ మిస్సెస్ వచ్చారు. శేఖర్ గారు, మీరు షిరిడి వెళ్తానని మొక్కుకున్నారంట కదా, మీరు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు బాబా గారు అంది ఆవిడ. విన్నారంటే యాక్చువల్గా నేను మొక్కుకున్న సందర్భంగా మా ఆవిడకే తెలియదు. నేను ఒక ఇష్యూ మీద నేను అనుకున్నా, ఆవిడతో డిస్కస్ కూడా చేయలే. వాస్తవానికి మే జూన్లో వెళ్ళాలి, ఇది ఏప్రిల్లో జరిగింది. నా వైపు చూశాడు, ఏంటయ్యా శేఖర్ అనుకున్నావా అన్నాడు. అనుకున్నానంటే, కానీ ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీ ఇలా ఉంది కదా, తర్వాత చూద్దాంలేని దాని గురించి నేను పక్కన పెట్టేశానని అన్నా. ఇంకెందుకు, ఆయనే వచ్చి అడుగుతున్నాడుగా, ఎల్లు షిరిడి అన్నాడు ఆయన. నేనేమడిగాను ఆయన్ని, నీ ఉనికికి సంబంధించి నాకు నిదర్శనం కావాలన్నా. నాకు తప్పించి షిరిడి వెళ్ళే ప్రోగ్రాం ఎవరికీ తెలియదు. లోపల నుంచి ఆవిడ వచ్చి చెప్పింది, షిరిడి వస్తా అన్నారంట కదా, ఎప్పుడు వస్తున్నారంటే ఏంటి, అంతకు మించి నిదర్శనం ఏం కావాలండి. నేను తర్వాత షిరిడి వెళ్ళినప్పుడు అండి, ఎర్లీ మార్నింగ్ హారతికి అంతమందిలో కూర్చుని హాల్లో కూర్చుంటే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. అయ్యా, కొన్ని వేల మంది భక్తులు నీ దర్శనం కోసం రాత్రి అంతా లైన్లో ఉండి ఇక్కడికి వచ్చారు నీ హారతి చూడడానికి. కానీ లాంటి ఒక భక్తుడి కోసం నువ్వు విజయవాడ కొత్తపేట వచ్చి, అరే నువ్వు షిరిడి రారా అని చెప్పి పిలిచావు, ఇంతకన్నా ఏముంటుంది తండ్రి అని చెప్పి. తర్వాత ఆయన ఇంకా ఎంత భక్త సులభుడో చెప్తున్నా. మీరు బాబాని నమ్మి మీరు ఎంత మనసులోకి తీసుకుంటారో అన్ని అద్భుతాలు చేస్తాడు. ఆయన మీతో ఉన్నాడని మీరు నమ్మాలి. ఒకసారి వెలగలేరు సాయిబాబా గుళ్ళో అక్కడ ఒక మాత మీదకి వచ్చారు. చూడండి, ఆయన అంతా లైవ్లీగా ఉంటాడు. ఆయన ఎక్కడో దూరం పెట్టమాకండి, ఓన్ చేసుకోండి బాబా గారిని. ఒక ఆవిడ ఒంటి మీదకి వచ్చారు, అంతా కళ్ళు మూసుకునే అందరి చేతులు పట్టుకుని చెప్తున్నాడు అనమాట. నాకు ఒక చిలుపు కోరిక, బాబు ఏంటా నువ్వు కళ్ళు మూసుకునే ఇలా అయ్యా అనుకుంటా, డాడీ అంటాను అయ్యా అంటాను, కళ్ళు మూసుకునే అందరికీ చెప్పేస్తున్నావు అని నేను మనసులో అనుకుంటున్నా. మీరు నమ్మరు, టక్మని కళ్ళు తెరిచి నేను అందరినీ చూస్తున్నా అంటాడు మాట. మనసులో నాకు వచ్చిన కోరిక, కళ్ళు మూసుకుని అందరి చేతులు పట్టుకుంటున్నావా, కళ్ళు మూసుకుని చెప్పేస్తున్నావు అని. తర్వాత గుళ్ళో నేను ఏ సేవలు చేసేవాడినో పూలేపిచ్చాడు, నీ హారతి నాకు ఇష్టం, నీ హారతి పాడమన్నాడు. అవన్నీ అయిపోయినాయి. అన్నం తినిపిస్తున్నారు, నేను ఇంకో ఆయన ఉన్నాం. అన్నం తినిపిస్తున్నంతసేపు నేను ఆయన చేత్తో, అయ్యా నీ చేత్తో నాకు ప్రసాదం పెట్టు అనుకుంటున్నా, మనసులో కోరుకుంటున్నా అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత, నువ్వు ఇందాక నుంచి ప్రసాదం పెట్టమని అడుగుతున్నావు, నాకు తెలుస్తా ఉంది, నీ ఒక్కడే పెడితే ఇక్కడ 100 మంది క్యూ కడతారన్నాడు ఆయన. ఎంత మన మనసులో ఇలా అనుకుంటే అలా ఏమండే ఇంతకన్నా ఏం కావాలంటే, సాయి సర్వాంతర్యామిత్వానికి మనలో ఉంటాడు, మన మనసులో ఉంటాడు, అద్భుతాలు చేస్తాడనడానికి ఇంతకన్నా ఏముంటాయి. మీకు ఒక 10% పంచుకున్నా, ఇట్లాంటి అనుభవాలు నాకు 90 ఇంకా 100 ఉన్నాయి అన్నమాట. సో మీరు మనస్ఫూర్తిగా బాబాని నమ్మండి, ఆయన పాదాలు ఆశ్రయించండి, సత్యవంతంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి చెడు ఆలోచన లేకుండా మన బాబా గారు మనందరికీ సులభ శైలిలో ఆయన జ్ఞానాన్ని అందించటానికి గ్రాంధికంగా అర్థం కాని భాషలో ఉన్న గ్రంథాలను కూడా మనందరికీ సులభతరంగా అందించడానికి, మన చేత చదివించడానికి సాయినాథుడు ఎంచుకున్నటువంటి ఆయుధమే మన తిరుపతిరావు. సో ఈ ఆయుధం ద్వారా బాబా గారు అందించేటువంటి గ్రంథాలని మీరు మనస్ఫూర్తిగా చదవండి, మనసు పెట్టి చదవండి, ఆ జ్ఞాన మార్గంలో నడవండి, మీ జీవితాలని ధన్యం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.
సెకండ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.